Hello everyone, welcome to our channel. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ప్రశ్నలండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే, మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ కాలర్ బోన్, ఆప్షన్ బి స్టేపిన్, ఆప్షన్ సి ఫింగర్ బోన్, ఆప్షన్ డి ఆరం బోన్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి స్టేఫిన్. మానవ శరీరంలో అతి చిన్న ఎముక స్టేఫిన్ అండి. నెక్స్ట్, రాళ్లపై పెరిగే మొక్కలను ఏమంటారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ లిథోఫైట్స్, ఆప్షన్ బి ఎరిమోఫైట్స్, ఆప్షన్ సి కారోఫైట్స్, ఆప్షన్ డి ఆక్జాలోఫైట్స్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ లిథోఫైట్స్. రాళ్లపై పెరిగే మొక్కలను లిథోఫైట్స్ అంటారండి. నెక్స్ట్, ఇసుకలో పెరిగే మొక్కలను ఏమంటారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ సామోఫైట్స్, ఆప్షన్ బి హాలోఫైట్స్, ఆప్షన్ సి హీలియోఫైట్స్, ఆప్షన్ డి ఎరిమోఫైట్స్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ సామోఫైట్స్. ఇసుకలో పెరిగే మొక్కలను సామోఫైట్స్ అంటారండి. నెక్స్ట్, చిక్కుడు ప్రోటీన్స్కు ప్రధాన మూలం, వాటిలో ఉండేవి ఏవి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ సిట్రిక్ అండ్ మాలిక్ ఆమ్లం, ఆప్షన్ బి సక్సినిక్ అండ్ సెట్రిక్ ఆమ్లం, ఆప్షన్ సి సక్సినిక్ ఆమ్లం, ఆప్షన్ డి మాలిక్ ఆమ్లం. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి సక్సినిక్ అండ్ సిట్రిక్ ఆమ్లం. నెక్స్ట్, విటమిన్ డి రసాయన నామం ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ కాల్సిఫెరాల్, ఆప్షన్ బి బయోటిన్, ఆప్షన్ సి రెటినాల్, ఆప్షన్ డి అస్కార్బిక్ ఆమ్లం. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోలన్నీ పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ ఏ కాల్సిఫెరాల్. విటమిన్ డి రసాయన నామం కాల్సిఫెరాల్ అండి. నెక్స్ట్, ఎగిరే డైనోసార్గా పిలువబడేది ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ టిరోసారస్, ఆప్షన్ బి టైరనోసారస్, ఆప్షన్ సి ట్రైసెరాటాప్స్, ఆప్షన్ డి ఇగ్వానాడాన్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ టీరోసారస్. ఎగిరే డైనోసార్గా పిలువబడేది టీరోసారస్ అండి. నిజమైన డైనోసార్ పార్టీ ఎక్కడ ఉన్నది? పార్క్ అండి. నిజమైన డైనోసార్ పార్క్ ఎక్కడ ఉన్నది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ రెడ్ డీర్ రివర్ అండ్ ఆల్బర్టా కెనడా, ఆప్షన్ బి అంటార్కిటికా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి గోబీ ఎడారి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి గోబీ ఎడారి. నిజమైన డైనోసార్ పార్క్ గోబీ ఎడారిలో ఉన్నదండి. నెక్స్ట్, డైనోసార్స్పై తీసిన చిత్రం ఏమిటి? ఆప్షన్ ఏ ట్రయాసిక్ పార్క్, ఆప్షన్ బి జొరాసిక్ పార్క్, ఆప్షన్ సి క్రిటేషియన్ పార్క్, ఆప్షన్ డి డైనోసార్ పార్క్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. మీరు కామెంట్ చేయడానికి చాలా టైం ఇస్తున్నాను, అందుకే. ఆన్సర్ ఆప్షన్ బి జొరాసిక్ పార్క్. డైనోసార్స్పై తీసిన చిత్రం జొరాసిక్ పార్క్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, దీన్ని డైనోసార్లకు రాజు అంటారు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్టాసారస్, ఆప్షన్ బి కాంప్టోసారస్, ఆప్షన్ సి స్టేగోకారసారస్, ఆప్షన్ డి టైరనోసారస్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా.
ఆన్సర్ ఆప్షన్ డి టైరనోసారస్. టైరనోసారస్ని డైనోసార్లకు రాజు అంటారండి. నెక్స్ట్, అత్యంత తీయని సహజ చక్కెర ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి ఫ్రక్టోజ్, ఆప్షన్ సి లాక్టోజ్, ఆప్షన్ డి సుక్రోజ్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోలన్నీ పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫ్రక్టోజ్ అండి. అత్యంత తీయని సహజ చక్కెర ఫ్రక్టోజ్. నెక్స్ట్, మానవ శరీరంలో పెద్ద లేదా ప్రత్యేకత గ్రంథి ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ థైరాయిడ్, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి పిట్యూటరీ, ఆప్షన్ డి అడ్రినల్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. మానవ శరీరంలో పెద్ద గ్రంథి ఏదని అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ బి కాలేయం. మానవ శరీరంలోని పెద్ద గ్రంథి కాలేయం అండి. నెక్స్ట్, ఆహారం విషతుల్యం కావడానికి కారణం ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ క్లాస్ట్రీడియం టైటాని, ఆప్షన్ బి బాసిలస్ ఆంథ్రాసిన్, ఆప్షన్ సి సాల్మనల్లో టైపీ, ఆప్షన్ డి క్లాస్ట్రీడియం బొట్యూలినియం. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి క్లాస్ట్రీడియం బొట్యూలినం. ఆహారం విషతుల్యం కావడానికి కారణం క్లాస్ట్రీడియో బొట్యూలినం అండి. నెక్స్ట్, వైరస్ వ్యాధి ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ మసూచి, ఆప్షన్ బి టీబీ లేదా క్షయ, ఆప్షన్ సి మలేరియా, ఆప్షన్ డి కలరా. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ మసూచి. వైరస్ వ్యాధి మసూచి అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ మసూచి, ఆప్షన్ బి పచ్చకామెర్లు, ఆప్షన్ సి క్షయ, ఆప్షన్ డి ఎయిడ్స్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి క్షయ. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి క్షయ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, పుట్టగొడుగులు ఏ రకానికి చెందినవి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ మాస్, ఆప్షన్ బి ఫంగి, ఆప్షన్ సి ఆల్గే, ఆప్షన్ డి ఫెరన్స్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. క్వశ్చన్ ఇంకోసారి పరిశీలించినట్లయితే, పుట్టగొడుగులు ఏ రకానికి చెందినవి అని అడిగాడండి. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఫంగి. పుట్టగొడుగులు ఫంగి రకానికి చెందినవండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భూఫలమును చూపే మొక్క ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ క్యారెట్, ఆప్షన్ బి ఉల్లి, ఆప్షన్ సి వేరుశనగ, ఆప్షన్ డి బంగాళదుంప. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి వేరుశనగ. భూఫలమును చూపే మొక్క వేరుశనగ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ జంతువుల చర్మం శ్వాసక్రియకు దోహదపడుతుంది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ వేల్, ఆప్షన్ బి కాక్రోచ్, ఆప్షన్ సి కప్ప, ఆప్షన్ డి షార్క్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. కామెంట్ చేయడం వల్ల మీకు యూజ్ ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి కప్ప. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సూర్యకాంతి సమక్షంలో తయారయ్యే విటమిన్ ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ డి. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. మ్యాక్సిమం అందరికీ ఈ ఆన్సర్ తెలిసే ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి విటమిన్ డి అండి. సూర్యకాంతి సమక్షంలో తయారయ్యే విటమిన్ డి అండి. నెక్స్ట్, గాయాలను త్వరగా మాన్పే విటమిన్ ఏది? ఇది కూడా మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ విటమిన్ సి, ఆప్షన్ బి విటమిన్ బి,
ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ ఇ. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. మ్యాక్సిమం కామెంట్స్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్ సి అండి. గాయాలను త్వరగా మానిపే విటమిన్ సి అండి. నెక్స్ట్, కిరణజన్య సంయోగక్రియ జరుగు కాలం అంటే పగలా రాత్రి అని అడుగుతున్నాడండి. ఆప్షన్ ఏ రాత్రి, ఆప్షన్ బి పగలు అండ్ రాత్రి, ఆప్షన్ సి పగలు లేదా రాత్రి, ఆప్షన్ డి పగలు మాత్రమే. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. దీని ఆన్సర్ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి పగలు మాత్రమే. కిరణజన్య సంయోగక్రియ జరుగు కాలం పగలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.